ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ దెయ్యాలను వెళ్ళగొడుతూ రోగాలను శుద్ధి చేస్తూ ప్రజల్ని విశ్వాసములో బలపరుస్తూ వచ్చాడు. అనేక ఉపమానాలు చెప్తూ వచ్చాడు. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మొదటి 11 వచనాల్లో ప్రభు ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. అదేంటి అని మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము పెళ్లి కుమారుని ఎదుర్కొనబోయిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ 10 మందిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనబోయినప్పుడు పెళ్లి ఇంటి తలుపు తీయలేదు, పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు. వారు పెళ్లి ఇంటి ముందు కాసేపు అలసి నిద్రపోతూ వచ్చారు. కాబట్టి వారు నిద్రపోయిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడని ఒక స్వరం వినబడుతూ వచ్చింది. అప్పుడు ఈ 10 మంది కూడా లెగిసి తమ దివిటీలు వెలిగిస్తూ వచ్చారు. 5 దివిటీలు వెలుగుతూ వచ్చాయి, 5 దివిటీలు వెలగలేదు. అయితే దివిటీలు వెలిగిన వారు పెళ్లి కుమారుడితో కలిసి పెళ్లి ఇంట్లోకి వెళ్ళిపోతూ వచ్చారు. దివిటీలు ఎలగని వారిని చూసి పెళ్లి కుమారుడు, మీరు వెళ్ళి కొనుక్కొని రండి అని చెప్తూ వచ్చాడు. వారు వెళ్ళి అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి పెళ్లి ఇంటి తలుపు వేయబడుతూ వచ్చింది. తర్వాత వారు కొనుక్కొని వచ్చి ప్రభా తలుపు తీయమంటే ప్రభు అన్నాడు, మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి మనము ఈ పెళ్లి ఇల్లు ఎవరు అని గమనించినట్లయితే, ఈ పెళ్లి కుమారుడు ఎవరు అని మనం గమనించినట్లయితే, ఈ సంఘము ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, పెళ్లి ఇండ్లే పరలోక రాజ్యము, పెళ్లి కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ 10 మంది కన్యకలో బుద్ధి గలవారే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆ బుద్ధి లేని 5 కన్యకలే ఈ లోకంలో యేసు ప్రభువారు దేవుడు కాడు అని చెప్పేటువంటి ప్రజలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చినప్పుడు తన్ను ప్రేమిస్తున్న మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడో, తను దేవుడు కాదు అన్నవారిని నరకానికి పంపిస్తాడు.